క్రిస్టియన్ రెస్పాన్సిబిలిటీ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులందరికీ కూడా క్రీస్తునామమున శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు చూపినటువంటి ఉచితమైన కృపను బట్టి దేవాది దేవుడికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్నటువంటి సంగతులు ఎంతో ఉన్నతమైనవి. వాటిని గ్రహించాలనుకుంటే కనుక మానవ మనస్సు కాదు కానీ ఆత్మ ప్రేరేపణతో మనం ఆ సంగతులు మనం గ్రహించగలం. అందుకనే యేసుక్రీస్తు గారు వెళ్ళిపోతూ చెప్పినటువంటి మాట, నిన్ను వెళ్ళిపోవడం వలన మీకు మంచిది, ఎందుకంటే ఆదరణకర్త వస్తాడు, సర్వసత్యంలోకి మిమ్మల్ని నడిపిస్తాడని చెప్పేసి. ఆ సందర్భాలను మనం ఆలోచించుకుండగా యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాట నేటి విశ్వాస జీవితాలకు ఎంతో ఉన్నతమైన బాటలు వేసేది. ఏంటంటే ప్రతి ఒక్కరిని దేవుణ్ణి ఆరాధించాలనే, దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి మహిమపరచాలనే ఉద్దేశం కలిగిన వారు అనేక మంది నేటి కాలంలో ఉన్నారు. అందుకనే ప్రతి సంఘంలో కూడా క్రమం తప్పకుండా జరిగేది ఏంటంటే అది ఆరాధన మాత్రమే. ఒక్కొక్కరు ఆరాధనను ఎంచుకున్నటువంటి పద్ధతులు కొద్దిగా డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ అందరి ఉద్దేశము ఒకటే, అది ఏంటంటే దేవుణ్ణి ఆరాధించాలి. ఎలా ఆరాధిస్తున్నాం, ఏ విధంగా ఆరాధిస్తున్నాం అనేది పక్కన పెడితే కనుక ఆరాధన అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సర్వలోకాన్ని కలిగించినటువంటి లోకనాథుడు, సర్వాన్ని జరిగిస్తున్నవాడు, మనందరికీ ఆధారభూతుడు, సర్వ సృష్టికి మూలమైన వాడు, భూతకాలంలో ఉన్నాడు, వర్తమానంలో ఉన్నాడు, భవిష్యత్తు కాలంలో ఉండేటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి మనం సిద్ధపడుతున్నప్పుడు మనము తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఇప్పటివరకు చేసిన పొరపాట్లు ఏంటి, దేవుడు ఎలాంటి ఆరాధన కావాలని కోరుకుంటున్నాడు అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుణ్ణి ఆరాధించడానికి ఆ పాత నిబంధన కాలంలో కొంతమంది భక్తులు కొన్ని విధానాలను అనుసరించారు. అదేంటంటే నాట్యం చేస్తూ, తంబుర సితార వాయిద్యంలో వాయిస్తూ, దేవునికి కీర్తనలు పాడుతూ దేవుణ్ణి మహింపరిచినటువంటి సందర్భాలు పాత నిబంధన గ్రంథంలో మనం అనేకం చూడవచ్చు. అయితే మనం కొత్త నిబంధనకు సంబంధించిన వాళ్ళం. కొత్త నిబంధనలో ఒక్కోసారి కొంచెం పాత నిబంధన కన్నా కొత్త నిబంధన అనేది కొద్దిగా డిఫరెంట్గా మీకు అనిపించవచ్చు. ఎందుకంటే చాలామంది పాత నిబంధనలో ఉన్నటువంటి వాక్యాలను అనుకరిస్తూ కొత్త నిబంధనలో మనం ఆరాధన చేస్తున్నామేమో. అయితే దేవుడు చెప్తున్నటువంటి మాట, మీరు ఇన్స్ట్రుమెంట్ కీబోర్డ్స్ వాయించే వాళ్ళు ఒకరు, గెంతులు వేసే వాళ్ళు ఒకరు, పరిశుద్ధాత్మ వచ్చిందని చెప్పేసి నానా విధమైనటువంటి భాషలతో మాట్లాడుతూ, అంటే సంఘంలో ఉన్న వారికి ఎవరికి అర్థం కాకుండా మాట్లాడుతున్నటువంటి సందర్భాలను మీరు సంఘాల్లో చూసి ఉండొచ్చు. ఇంకా చెప్పుకోవాలని అనుకుంటే చాలామంది ఆరాధనకి వెళ్తారు కానీ కళ్ళు మూసుకోవాలనే, లేదంటే మోకరించాలా, ఇలాగా చాలా రకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు కలిగి దేవుణ్ణి ఆరాధించడానికి సంఘంలో నిల్చుంటూ ఉంటాం. అయితే దేవుణ్ణి ఆరాధించాలన్న కోరిక ప్రతి ఒక్కడికి ఉంది. అయితే దేవుణ్ణి ఆరాధించడం ఎలా? యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటని చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక సందర్భం జరుగుతుంది. అదే సమరయ స్త్రీతో యేసుక్రీస్తు వారికి జరుగుతున్నటువంటి సందర్భం. ఆ సందర్భంలో చెప్తున్నారు, ఆ సమరయ స్త్రీ అడిగినటువంటి ప్రశ్న చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని నేను గ్రహించున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించలే కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లా నేను ఇక్కడ చెప్తున్నారు. ఆ స్త్రీకి వచ్చిన దేవుణ్ణి ఆరాధించాలనుకుంటే యెరూషలేముకే వెళ్ళి ఆరాధించాలి, అక్కడ మాత్రమే దేవుణ్ణి ఆరాధించాలని చాలామంది చెప్తున్నారు. అయితే ఆరాధింపవలసినటువంటి స్థలం ఏంది అని చెప్పేసి అడుగుతున్నటువంటి ప్రశ్న. ఏమో మీకు కూడా అనిపించవచ్చు, అలా చాలా పెద్ద సంఘానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలా, లేదంటే చిన్న సంఘానికి వెళ్ళి ఆరాధించాలా, అసలు ఎక్కడ ఆరాధించాలి అనేది మీకు కూడా సందర్భం రావచ్చు. అయితే చెప్తున్నాడు, అమ్మా, ఒక కాలం వచ్చినది, ఆ కాలం మంది ఈ పర్వతంలోనూ యెరూషలేములోనూ మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మము. ఒక కాలం వస్తుందంట. యేసుక్రీస్తు సుమారుగా 2000 సంవత్సరాల కిందట చెప్పినటువంటి మాట. ఒక కాలం వస్తుందంట, యెరూషలేములో కానీ ఏ కొండ మీద కానీ దేవుణ్ణి ఆరాధింపరు, నా మాట నమ్మమ్మ. ఎందుకనంటే ఆరాధన మారిపోతున్నటువంటి సందర్భాన్ని చెప్తున్నాను. మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు, అక్కడికి వెళ్ళి ఆరాధిస్తున్నవారు వారికి తెలియని దాన్ని ఆరాధిస్తున్నారంటే, మాకు తెలిసిన దాన్ని ఆరాధించున్నాను, రక్షణ యూదుల్లో నుండి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించేవారు, ఇక్కడ చూడండి, యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చి ఉన్నది.
అంటే మీరు దేవుణ్ణి నిజంగా ఆరాధిద్దాం అనుకుంటున్నారా? అయితే యథార్థపరంగా మీరు ఆరాధిద్దాం అనుకుంటున్నారా? అయితే యథార్థంగా ఆరాధించేవారు దేంతో ఆరాధిస్తారంట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారంట. అంటే మనం ఇప్పటివరకు ఆరాధన ఎలా అనుకున్నాం, ఆరాధించే పద్ధతి ఏదని అనుకున్నామని అంటే ఇదిగో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్తోని, లేదంటే కనుక వెలుగెత్తి కేకలు వేయడంలోని, చప్పట్లు కొట్టడంలోనే మీరు ఆరాధన ఉందనుకుంటున్నారేమో. కానీ ఆరాధన, దేవుడు అనుకున్నటువంటి ఆరాధన ఎలా ఉండాలనంట? ఆత్మతోనూ సత్యముతోనూ ఉండాలనంట. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలం వచ్చినది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తను ఆరాధించేవారు అట్టువారే కావాలని దేవుడు కోరుకుంటున్నాడంట. ఏంటంటే దేవుడు కూడా కోరుకుంటుంది ఏంటనంటే తను ఆరాధించేవారు ఎలా ఉండాలని అంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు కావాలనుకుంటున్నాడంట. చూసారా, మీరు ఆరాధిద్దామని వచ్చారు, దేవుడు ఆరాధన కోరుకుంటాను. కాకపోతే ఎలాంటి ఆరాధన కావాలనుకుంటున్నాను అన్నదే చాలా ఇంపార్టెంట్. అది ఏంటనంటే దేవుడు ఆత్మతోనూ సత్యముతోనూ తను ఆరాధించేవారు కావాలని కోరుకుంటున్నాడంట. ఎందుకు అలా కోరుకుంటున్నాడని అంటే యోహాను సువార్త 4:24 చెప్తున్నాడు, దేవుడు ఆత్మ గనుక. దేవుడు ఎవరంటానండి? ఆత్మ. చాలామంది దేవుని దగ్గరికి వెళ్తే కొబ్బరికాయ కొట్టేవాళ్ళు ఉన్నారు, అగరత్తులు పెట్టేవారు ఉన్నారు, తర్వాత వచ్చేసి డిఫరెంట్గా చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మన మరియమ్మ గుడికి వెళ్ళామనుకోండి, గుణదలు కానీ లేదంటే వేరే క్యాథలిక్ చర్చెస్కి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? క్యాండిల్స్ తీసుకుని వెళ్తుంటారు, లేదంటే అట్టుపళ్ళు తీసుకెళ్తూ ఉంటారు, లేదంటే అగరబత్తీలు పెడతా ఉంటారు, డిఫరెంట్గా చేస్తూ ఉంటారు. ఎందుకనేసి మరియమ్మ గారు అనేది ఫిజికల్ ఫామ్లో వాళ్ళు చూస్తున్నారు. అయితే దేవుడు అనేవాడు ఎవరనంటే ఆత్మ. ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఎలాంటి వారు కావాలని కోరుకుంటున్నాడు? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని కోరుకుంటున్నాడు. ఇది చాలా కఠినమైనదని మీరు అనుకుంటారేమో. అందుకనే పరిశుద్ధాత్మ సహాయం అవసరమైనది. ఏంటి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం అనుకుంటే బైబిల్లో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట మనం విందాం. అది ఏంటనంటే యోహాను సువార్త 6:63 చెప్తున్నాడు, నేను చెప్పు మాటలు ఆత్మయే ఉన్నవి. అంటే దేవుడు ఏ విధంగా చెప్పాడు? ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాటలను తండ్రిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని చెప్తున్నటువంటి మాట ఉంది చూసారా, అది ఏంటదంట? ఆత్మ. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట. ఎందుకంటే దేవుణ్ణి ఆత్మానుసారంగా నువ్వు ఆరాధించాలనుకుంటే యేసు చెప్పినటువంటి మాటల ప్రకారమే దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకనంటే ఆయన చెప్పినటువంటి మాటల ఆత్మయే ఉన్నవని 6:63 యోహాను సువార్తలో తెలియపరిచాను. నేను చెప్పుచున్న మాటలే ఆత్మయే ఉన్నవి. దేవుడు ఏ విధంగా నిన్ను ఆరాధించమన్నాడంటే యేసు చెప్పినటువంటి మాటల ప్రకారం నిన్ను ఆరాధించమన్నాడు. సత్యము అంటే మొదటి యోహాను 1 4-5 మీరు చూసినట్లయితే అసలు సత్యముతో ఎలా ఆరాధించాలి? 5 చూద్దాం. 1 యోహాను 1 మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానం మీద. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు ఎవరై ఉన్నాడండి? వెలుగై ఉన్నాడు. సో వెలుగై ఉన్న దేవుణ్ణి మీరు ఆరాధించాలి అని అనుకుంటే కనుక మీరు ఎలా ఉండాలి? వెలుగై ఉండాలి. మీలో చీకటి ఎంత మాత్రమును ఉండకూడదు. ఎందుకని ఉండకూడదు? చీకటి అంటే పాపం, చీకటి అంటే అవిధేయత, చీకటి అంటే దేవుడు అసహించుకున్నటువంటి జీవితం, దేవుడు ద్వేషించినటువంటి జీవితం, దేవుడు ఏదైతే చెయ్యొద్దని అన్నాడో చేస్తున్నటువంటి జీవితాన్ని చీకటితో పోలుస్తుంటారండి. అయితే అలాంటి క్రియలు చేస్తూ దేవుని సన్నిధికి వచ్చి దేవుడా అని చెప్పి మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీరు చేసే ఆరాధనను అంగీకరిస్తాడనుకుంటే అది పొరపాటే. అందుకనే చెప్తున్నటువంటి మాట, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, ఆయనతో కూడా సహవాసం గాలవరమని చెప్పుకొని చీకటిలో నడిచిన మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపుకున్నాం. ఏంటంటే మీరు చేయకూడని పనులన్నీ చేస్తూ దేవుడా అని ఆరాధిస్తే దేవుడు మీ ఆరాధనను అంగీకరిస్తాడనుకుంటే పొరపాటే. ఎందుకనంటే ఆయన వెలుగు కాబట్టి మీరు వెలుగుగానే ఉండాలి. చీకటి ఎంత మాత్రమును ఉండకూడదు. కాబట్టి దేవుడు ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించమన్నాడు. అంటే యేసు చెప్పినటువంటి మాటల ప్రకారంగా మీరు బ్రతుకుతూ సత్యాన్ని జరిగిస్తూ మీరు చేసే ప్రతి ప్రార్థనను, ప్రతి విన్నపాన్ని, మీరు చేసే ప్రతి ఆరాధనని అంగీకరించే దేవుడు మనం నమ్ముకున్నటువంటి దేవుడు. కాబట్టి ఇప్పటి వరకు ఆరాధించినటువంటి క్రమం సరైనది కాదేమో. ఇప్పటివరకు మీరు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తే చాలా మంచిది.
ఇప్పుడు వరకు మీరు ఆరాధించకపోతే కనుక ఆత్మ సహాయాన్ని తీసుకుని, పరిశుద్ధాత్మ సహాయం అవసరం. ఆత్మ తానే మనలో ఉండి అబ్బా తండ్రి అని పిలిచినటువంటి ధన్యత కావాలి అని అనుకుంటే కనుక మీరు వెలుగుగా మారాలి. వెలుగుగా ఉన్నవాడు మాత్రమే దేవుణ్ణి ఆరాధించగలడు, దేవుణ్ణి ఆరాధించి సంతోషపరచగలడు, దేవుణ్ణి ప్రసన్నత చేసుకోగలడు. లేదంటే కనుక మీరు ఏమిచ్చినా, మీరు ఎన్ని పొగడ్తలు పొగిడినా, మనం ఎన్ని చేసినా సరే దేవుడు అంగీకరించడు. ఎందుకని అంటే దేవుడు ఆత్మ కనుక. నువ్వు ఆరాధించాలనుకుంటే ఆత్మపూర్ణుడు బాబు, ఆరాధించు, తన్మయం పొందు దేవునిలో. అదే దేవుడు కోరుకుంటున్నటువంటి ఆరాధన. కాబట్టి మనమందరము కూడా ఆత్మతోనూ సత్యంతోనూ దేవుడిని ఆరాధిద్దాం. ఎందుకంటే అలాంటి వారు కావాలనే దేవుడు కోరుకుంటున్నాడు, అలాంటి వారి కోసమే దేవుడు ఎదురు చూస్తున్నాడు, అలాంటి వారి కోసమే దేవుడు ఒక ఉన్నతమైన దాన్ని సిద్ధపరిచాడు. కాబట్టి ఎక్కడున్నా సరే మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటల్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకొచ్చండి. మనం మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక కన్న తండ్రి, నీ పిల్లలైన వారికి తండ్రి నేను ఏ విధంగా ఆరాధించాలో తెలియచేశాను తండ్రి. నిన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని మీరు తెలిపారు తండ్రి. మేము అట్టివారే కావాలని మీరు కోరుకుంటున్నాను. మేము ఆ విధంగా ఆరాధించడానికి సహాయంను అనుగ్రహించండి తండ్రి. తండ్రి ఇప్పటి వరకు మేము చేసినటువంటి ఆరాధన తండ్రి నీకు అంగీకారమైనది కాదేమో తండ్రి. కాబట్టి మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటూ ఆత్మ ద్వారా తండ్రి నిన్ను ఆరాధించే వారిగా మేము ఉండడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. మా ప్రియులను అందరినీ దీవించి ఆశీర్వదించమని తండ్రి, వారికి రావాల్సినటువంటి మేలులను చిత్తానుసారంగా అనుగ్రహించమని, నేను చేస్తున్నటువంటి పరిచయలో మీరు నాకు తోడు నేను నడిపించమని తండ్రి, అనేక మందిని ఎందు నిలబెట్టడానికి, పరిపూర్ణంగా నిలబెట్టడానికి కావాల్సినటువంటి సామర్థ్యాన్ని, శక్తిని అనుగ్రహించమని, సాతానును మా ఎందు నుంచి దూరపరచమని కోరుకుంటూ తండ్రి, నిన్ను ఆరాధించే వారుగా, సత్యముగా నిన్ను ఆరాధించే వారిగా మేము జీవించడానికి సహాయమును అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన పాద సన్నిధికి చేర్చుకొని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సోదరులారా, ఈ యొక్క మెసేజ్ మీకు ప్రియమైన సోదరి ఈ మెసేజ్ మీకు ఆత్మీయంగా బలపరిచినట్లయితే కనుక కంటిన్యూ టు ఫాలో మీ. ఓకే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఈ మాటలో మిమ్మల్ని అందరినీ బలపరచడానికి, దేవునిలో సర్వసత్యంలో నడిపించడానికి. సో ప్రస్తుతానికైతే దేవుని పరిచయంలో కొనసాగాలని ఆశపడుతున్నాం కనుక నా నిమిత్తము, మా కుటుంబ నిమిత్తము ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ ఆల్. అందరికీ కూడా ప్రభు యొక్క కృప తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలు.